జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు
ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు, ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మము మార్చే అంబేద్కరుడవు. కష్టాల్లో ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. చిత్తూరు జిల్లా ఐటీ సంబంధించిన వికాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రండి భాస్కర్ రండి. అదేవిధంగా సోమల మండల అధ్యక్షుడైనటువంటి నాగభూషణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చౌడేపల్లి జిల్లా చరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పులిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి దీపామోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నవీన్ రాయల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అడ్వకేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సికే శ్రీనివాసులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన పాఠశాలని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన అందరి కరతాల ధ్వనుల మధ్య మన చిత్తూరు ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి అందరి కరతాల మధ్య ఆహ్వానిస్తున్నాము. మధ్యలో సైడ్ వచ్చేది మన మండల ప్రెసిడెంట్ వారిచే మన హరిప్రసాద్ సార్ వేణుగోపాల్ రెడ్డి గారికి వచ్చి సత్కారం వెంటనే ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది. అడ్డం రాక కొంచెం ఉండరా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇన్ని రోజులు ఎన్వీఆర్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు మీరందరికీ విదితమే. దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పల్లెలు అయితేమి టౌన్లో అయితేమి ఎన్వీఆర్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమం ఎన్వీఆర్ ట్రస్ట్ వారిని సంప్రదిస్తే ఏదో విధంగా మాకు ఆయన భరోసా ఇచ్చి ఆయనకు తోచిన సహాయం చేస్తారని అందరికీ తెలిసిన విధమే. చాలా మంది చాలా రోజులుగా రాజకీయ ఒత్తిళ్లు కూడా జరిగాయి కాబట్టి ఆయనకు అప్పుడు దేవుడేమో బ్యాక్ సైడ్ చేసేట్టున్నాడు. ఇప్పుడు వద్దని ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆయనకు బలంగా
ఆయనతో ఏకీభవించి పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలనే ఉద్దేశంతో ఇటీవలే విజయవాడలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు మరి కొంతమంది కూడా మన చిత్తూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి హరిప్రసాద్ గారు మరియు వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఒకటే చెప్తున్న పార్టీ కూడా పుంగనూరులో రాజకీయం మొదలైంది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి గారు కూడా రాజకీయం వైపు రావడం అది అత్యంత శుభ పరిణామం. ఆయన ఇండివిజువల్ గా ఉన్నప్పుడే ఇలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ అండతో ఈ సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకుని వస్తారని ఆశిస్తూ అదేవిధంగా సుబ్బూరి హరి నివేదికకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన పుంగనూరు నియోజకవర్గ పిఎస్ మెంబర్ అయినటువంటి చిన్నా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక పండుగ రోజుగా ఈరోజు చెప్పవచ్చు. అనేక కార్యక్రమాలకి మా అధ్యక్షులు పార్టీకి చిత్తూరు జిల్లా వెన్నముక్కగా ఉన్న మా రాజకీయ గురువర్యులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అనేక కార్యక్రమాలకి పుంగనూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. కాకపోతే ఈరోజు ప్రత్యేక రోజుగా మేము భావిస్తున్నాము. పసుపులేటి హరిప్రసాద్ గారి సమక్షంలో పార్టీలో చేరికలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ మరింత బలంగా తీసుకెళ్ళడానికి మేము సకల విధాలా ప్రయత్నించి కృషి చేస్తాము. చాలా సంతోషకరమైన విషయం ఏమంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గంలో సహాయం అంటూ వచ్చు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసిన సహాయం కానీ మనం ఎన్నో కార్యక్రమాల్లో న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూనే ఉంటాము. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి సహాయాలే కాకుండా రాజకీయంలో ఉంటే నియోజకవర్గాన్ని ఒక మరింత ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని ఒకే ఒక ఆలోచనతో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి చేరడం నిజంగా మాకు ఎంతో ఆత్మ ధైర్యాన్ని నింపింది. ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. గత పాలకులు పుంగనూరు నియోజకవర్గాన్ని ఒక హీనమైన స్థితిలో ప్రపంచానికి చూపించారు. ఇంకటి నుంచి అభివృద్ధి ఎలా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేలాగా జనసేన పార్టీ ఉంటుంది, కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా ఎలా వ్యవహరిస్తుందో పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము చూపెట్టబోతున్నాము. అనేక మండలాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ద్వారా మేము వారి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వ పాలకులు దందాలైతేనేది, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా ఇలాంటి కనీసం చిన్న చిన్న ఉద్యోగస్తులకు కానీ ఎక్కడెక్కడో పుంగనూరు నియోజకవర్గానికి ఎక్కువగా నిరుద్యోగ ప్రాబ్లమ్స్ ఉన్నది. ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల్లో బతికే వ్యక్తులు కూడా లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చి పనిచేశారు. వారందరికీ కూడా సముచిత స్థానం వచ్చేలాగా, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలాగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ద్వారా కీలకంగా జనసేన పార్టీ వ్యవహరించేలాగా శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు అయితేనేమి, మన పసుపులేటి హరిప్రసాద్ గారు అయితేనేమి, పార్టీ పెద్దలకు చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేసే విధంగా జనసేన పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో తీసుకెళ్తాము. ఈ అవకాశం ఇచ్చిన ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులకు, జనసేన
రాబోతున్న జనసేన నాయకులకు అపూర్వ స్వాగతం పలుకుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై జనసేన, జై జనసేన, జై జనసేన, పగడాల రమణ గారు మాట్లాడుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా రథసారథి, చిత్తూరు జిల్లా జనసేన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి డాక్టర్ పసుపేటి హరిప్రసాద్ గారికి, అదేవిధంగా ఎన్వీఆర్ ట్రస్ట్ స్థాపించి పుంగనూరు నియోజకవర్గంలోని సేవా కార్యక్రమం అంటే ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు మార్చుకొని పుంగనూరు నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన తలుపు తడితే అర్ధరాత్రి అయినా కూడా తలుపు తీసి నీకు ఏం అవసరం ఉందో చెప్పి కనుకొని వాళ్ళ అవసరం తీర్చేటటువంటి గొప్ప మహాన్ వ్యక్తి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా నా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక నడిచినటువంటి జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. సోదరులారా, ఏ వ్యక్తి అయినా కూడా పార్టీలోకి వస్తే పార్టీకి బలం ఉంటుంది, లేదా పార్టీ వల్ల ఒక వ్యక్తికి లాభం వస్తుంది. కానీ ఈరోజు ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల మన జనసేన పార్టీకి పుంగనూరు నియోజకవర్గంలో చాలా బలోపేతమైందని ఈ సభలో అదేవిధంగా రాబో దినాల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఎలక్షన్ పెట్టినా కూడా ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అన్నదమ్ములాగా కలిసి, అన్నదమ్ములు అంటే కలిగి అన్నదమ్ములు కాదు, గోపరంగా అన్నదమ్ములు రామలక్ష్మణులుగా కలిసి ఉండి వచ్చే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ జరిగినా కూడా జనసేన పార్టీ తరఫున ఏ వ్యక్తి జరిగినా కూడా 100% విజయం సాధించి ఈ ఆధ్వర్యంలో మేము జనసేన పార్టీకి బహుమతి ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వీరందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్న నా సోదర సోదరిమణులు కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ఇంకా చాలా మాట్లాడుంది, 25వ తేదీ మాట్లాడటం అన్ని కూడా ఖచ్చితంగా ఈ అవకాశం మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై జనసేన. పుంగనూరు రూరల్ మండలం అధ్యక్షులైనటువంటి విరూపాక్ష గారు మాట్లాడుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్వీఆర్ ట్రస్ట్, ఎన్వీఆర్ పేరు చెప్తే తెలియని వ్యక్తులు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ ప్రతి సహాయం ఏదైనా కావాలంటే పుంగనూరు ప్రజలకు మొట్టమొదటిగా గుర్తు వచ్చే వ్యక్తి ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు. మేము ఎందుకు చెప్తున్నామంటే మాది పూజగానపల్లి గ్రామము. పూజగానపల్లిలో మా గుడి నిర్మాణం కోసం సార్ వచ్చి కలిసినప్పుడు మీకు ఏది కావాలో చేసుకోమంటే ఇంచుమించు 10 లక్షల రూపాయలతో మా ఊరికి గుడి కట్టించినారు. ఇదే కాకుండా నేను సపోర్ట్ చేసిన చాలా గ్రామాలకి గుళ్ళలో నేను నా ద్వారా చాలా మందికి సాధన తీసుకొచ్చి సాయం చేయించినాను. ఇవన్నిటితో పాటు నేను ఇక్కడ ఉండి ఎందుకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నేను జనసేన పార్టీలో ఉండి సార్ని జనసేన పార్టీలో తీసుకురావాలని చాలా ఆశపడినాను. కానీ అప్పుడు మేము చేసిన ప్రయత్నం ఏది మాకు వరించలేదు. కానీ సార్ వారే ఎలక్షన్ తర్వాత మా నిర్ణయము నేను ఇవన్నిటికన్నా జనసేన పార్టీలో చేరడమే కరెక్ట్, మీరు ఇంక దానికి కావాల్సింది ప్రొసీజర్ మీరు చేయండి అంటే మేము ఎలా చేయాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్కి వచ్చేసి మా నాయకులు రమణ గారిని వీళ్ళందరితో కలిసి మేము జనసేన పార్టీలోకి తీసుకెళ్ళినాము. కానీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ఎన్వీఆర్ కుటుంబ సభ్యులు ఈరోజు జనసేనలో జాయిన్ అవ్వడానికి వచ్చినట్టు ఎన్వీఆర్ కుటుంబ సభ్యులకు మెయిన్ ఏంటంటే ఇక్కడ మా లోకల్లో కూడా కొంతమంది వచ్చినారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడాలనుకున్నా ఈ టెన్షన్లో నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఆయన జనసేనలోకి వచ్చిన ఈ సందర్భంలో నేను మాట్లాడలేకపోతున్నాను. జై హింద్, జై జనసేన. వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో 2029 ఎలక్షన్లో మేము పనిచేసి ఆయన్ని ఇక్కడ శాసనసభ్యునిగా గెలిపించుకొని ఆ రోజు ఈ రోజు వరకు మా డాక్టర్ హరిప్రసాద్
వేణుగోపాల్ రెడ్డిని 2029 వరకు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తూ మాకు మా వేణుగోపాల్ రెడ్డి సార్ గారికి ఖచ్చితంగా హరిప్రసాద్ సార్ గారు ఫుల్ టైం మాకు సపోర్ట్ చేయాలని మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తున్నాను సార్. ఎన్వీఆర్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన జన సైనికులు మరియు ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు సోదర సోదరీమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తున్న మరియు ఇక్కడ అటెండ్ అయిన మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే వేదిక మీద మనం ఎన్నో సభలు నిర్వహించాము. ముఖ్యంగా దసరా సెలబ్రేషన్స్ రీసెంట్గా కూడా జరిగాయి, మీకు అందరికీ తెలుసు. అంత గొప్ప కార్యక్రమాలకు నెలవైన ఈ చౌడేశ్వరమ్మ దేవి ఆశీస్సులతో ఈరోజు మనం నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి సభ నిర్వహిస్తున్నా. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొంగనూరు పుర ప్రజల మీద ఖచ్చితంగా ఉంటాయని, మరియు జన సైనికులు నెక్స్ట్ రాబో ఎలక్షన్స్లో కావచ్చు, ముందు రాబో సంవత్సరం ఖచ్చితంగా జనసేన వర్ధిల్లాలని, ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు మన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు. వెంటనే వెళ్ళి మన సార్ గారికి చెప్పాను, సార్ ఇట్లా జనసేనలో చేరాలనుకుంటున్నాము, మీ ఆశీర్వాదం ఉండాలి, ఖచ్చితంగా కళ్యాణ్ సార్ గారికి విషయం వివరించండి అని చెప్తే సార్ కూడా తీసుకెళ్లారు. ఆఫీస్ వరకు తీసుకెళ్ళి మనల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఖచ్చితంగా. మరియు మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను రాజకీయ జీవితంలోకి రావాలనుకోకముందే, అంటే ఇంచుమించు కరోనా టైం 2020-2021 సంవత్సరాల్లో నన్ను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి ఆహ్వానించింది హరిప్రసాద్ సారే. మన ఇంటికి వచ్చి పిలిచారు. థ్యాంక్ యూ సార్. తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎందుకు మీరు జనసేనలో చేరారని చెప్పేసి కూడా కొంతమందికి ఉంటుంది. మనం అన్ని పార్టీలని చూసాం. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి జరుగుతున్న రాజకీయ పరిస్థితులందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారిని డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ఆ డిఫరెంట్ వే ఏంటంటే పాలిటిక్స్ అంటే రాజకీయాల్లో కూడా విలువలతో కూడిన రాజకీయాలు మీరు చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే చిన్నవి ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు అందుతున్నాయో ఆ ప్రతి పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి, అంటే ప్రాంతీయ వర్గ విభేదాలు ఏమీ లేకుండా, నాకు మళ్ళీ పార్టీ అనేది కూడా తీసుకురావద్దండి, ప్రతి ఒక్కరికి ఏవైతే ప్రభుత్వ ఫలితాలు అందుతున్నాయో ఆ కుటుంబాలకు చేర్చండి. వాళ్ళు ఓట్లు వేస్తారో వేయరో అనేది తర్వాత విషయము. ఆ పని చేసేదానికి మీరు సిద్ధంగా ఉంటే జనసేనకి రండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మీకు ఒక ఇంటర్వ్యూలో, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ముందే చెప్పాను, ఖచ్చితంగా రాబో ప్రభుత్వంతో నేను అసోసియేట్ అవుతాను. అది కూడా ఎలాగంటే మనకి పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం ఏదైనా ఉంటే కరప్షన్ లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, దాంట్లో కూడా డబ్బు దోపిడీ లేకుండా ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ప్రజలకు పాలన అందుతుందో ఆ రోజు వ్యవస్థలు బాగుపడతాయి. మనకేంటంటే పట్టణాల కంటే కూడా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు గ్రామీణ పరిస్థితుల్లో, గ్రామీణంలో కుటుంబాలు బాగుంటే దేశం బాగుపడుతుందని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారి నినాదము. ఆయన ఆశయాలు నచ్చి మనం ఈ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత మనం
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నినాదాలు ఏవైతే ఆశయాలు ఏవైనా ఉన్నాయో ఆ ఆశయ సిద్ధికై అహర్నిశలు మనం పాటుపడాలని చెప్పేసి మన ట్రస్ట్ సభ్యులతో పాటు ఎవరెవరైతే మనకి మెయిన్ పర్సన్స్ ఉన్నారో, అంటే ఇక్కడ 1000-1500 మంది వచ్చారు. ఆ 1500 మంది అంటే 1500 కుటుంబాలు అవుతాయి. ఆ 1500 కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయము. ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రారంభిద్దాము. మార్పు అనేది ఏదో ఒక చోటు నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మిత్రులు చిన్నగారు చెప్పినట్లు ముందు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అనే దానికంటే మనం మార్పు అనేది చేసి చూపించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మన చేతుల్లో ఉంది కదా. ఈరోజు మనమంటే ఏంటో నిరూపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా చేస్తామని చెప్పి ప్రజలకు భరోసా కల్పిస్తూ మేమంటూ మీకు ఒక సహోదరులాగా సోదరులాగా మీ ఇంట్లో మనిషిలాగా ఉంటామని నిరూపించుకునేదానికి జన సైనికులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని జనసేన పార్టీ తరఫున నేను మీకు మాటిస్తున్నాను. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబానికే చెప్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి జనసేన మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా పార్టీలోకి రండి. మనం సొసైటీ కోసం కష్టపడదాము. మెరుగైన సొసైటీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, గ్రామాన్ని మోడల్గా తయారు చేయండి. విలేజ్ ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకున్నాం కాబట్టి మనమంటే ఏంటో ఒక సంవత్సరంలోనే ఒక మోడల్ విలేజెస్ అనేవి రెడీ చేసి మీరు చూపించండి అంటున్నారు. అది ఎలాగనేది ప్రణాళికలన్నీ ముందు నేను పల్లెలకు వచ్చినప్పుడు తీసుకొని వస్తాను. ప్రతి పంచాయతీకి మనం విజిట్ చేస్తాము. ఒక రోజంతా ఖచ్చితంగా అక్కడే ఉందాము. ప్రతి ఒక్క నేను ముందుగా చెప్పినట్లే ప్రతి ఒక్క కుటుంబానికి మనం వెళ్ళి వాళ్ళకి ఏమైతే కష్టాలు ఉన్నాయో మన వల్ల మొత్తం తీర్చలేకపోయినా కానీ ప్రభుత్వం ద్వారా ఏవైతే అందులో కనీసం 50% వాళ్ళ భారం మనం తీసుకొని తగ్గిస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళమైతే ఖచ్చితంగా మనం అంటూ ఒక మార్క్ క్రియేట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశము. అదే విధంగా పల్లెబాట అనేది స్టార్ట్ చేస్తాము. దగ్గరలో మీకు చెప్తాము. ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఏవైతే కార్యాచరణ మనం చేస్తున్నామో ముందుగా మీకు అందరికీ ప్రకటించుకుంటూ ముందుకెళ్ళి పార్టీని ఒక మంచి స్థానానికి తీసుకెళ్ళి ఉన్నతమైన పొజిషన్ మన స్థాయి ఇప్పుడు ఏంటి, పొగనూరు మండలం వరకు మనం ఏం చేయగలమో అది మాత్రం చేసి చూపిద్దాం దగ్గరలో. అది చేసిన తర్వాత మనం పదవుల కోసం కంటే మనం చేసే పనులే మనల్ని పైకి తీసుకెళ్లాలనేది నా ఉద్దేశము. ముఖ్యంగా మనం ఏది ఎవరికి చెప్పకూడదు. ఖచ్చితంగా చేసి చూపించండి. ప్రజలు ఆ రోజు నిర్ణయిస్తారు మీరేంటి అనేది. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పేదానికంటే చేసేదానికే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. 100%. అదేవిధంగా మనం ముందరకెళ్ళాలి. మన జనసేనని చిరస్థాయిగా పొంగునూరు మండలంలో నిలపాలనేది నా ఉద్దేశము. ఆ ఆశయ సిద్ధికై ఖచ్చితంగా ఆర్నెస్లు కష్టపడతానని సభాముఖంగా అందరికీ మాటిస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. బలహీనుణ్ణి బలవంతుడు ఎప్పుడు భయపెడుతూనే ఉంటాడు. ఒకవేళ అదే బలహీనునికి ఒక బలం తోడై ఉంటుంది. అదే జనసేన, అదే పవన్ కళ్యాణ్. జై హింద్, జై జనసేన. ఈరోజు ఈ సభకు వచ్చిన జనసేన అలాగే ఎన్వీఆర్ ట్రస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన నా తమ్ముళ్ళు చిన్న, రమణ, చైతన్య, నరేష్, విరూపాక్షి, దీపామోహన్, హరి, సుబ్బు, భూషణ్, చరణ్, వికాస్, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులైన సోదరుడు ఆనంద్, వాట్సారి, అలాగే కొత్తగా పార్టీలోకి చేరిన ఇంకొక సోదరుడు వేణుగోపాల్ గారికి మీ అందరి తరఫున జనసేన కుటుంబంలో ఈరోజు నాకు తమ్ముడైతే మేమిద్దరం కూడా పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, ఆయన మాటలు నాకు చెప్తారు, నేను చెప్పేది చాలా ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మనం అందరూ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాజకీయంలోకి వచ్చిన రోజు 1000 కోట్లు డబ్బులున్నాయా?
ఉన్నాయా? ఒక 2 పెద్ద పార్టీలు, ఆ పార్టీలకు ఎక్స్పీరియన్స్, దాని వాళ్ళ దగ్గర వేల కోట్ల డబ్బులు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు. పవన్ కళ్యాణ్ గారు పోనీ ఒక ముఖ్యమంత్రి కొడుకో, ముఖ్యమంత్రి తమ్ముడు, ముఖ్యమంత్రి అల్లుడా కాదు. పవన్ కళ్యాణ్ గారికి 2 ఆశయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఏదో చేయాలి, నేను సమాజానికి ఏదో చేయాలని ఒక తపన ఆయనలో ఉంది. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకో, తమ్ముడో, అల్లుడో కాకపోయినా అన్యాయాన్ని ఎదిరించే దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. ఈ రెండు ఒకటి, మనం సేవ చేయాలి ప్రజలకి, మనం పుట్టిన ఈ గడ్డ, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనం సేవ చేయాలి అనే ఒక ఆలోచన. ఈ ఆలోచనతో పాటు దమ్ము, ధైర్యం. ఒక నాయకుడు కావాలంటే మొట్టమొదట అన్యాయాన్ని ఎదిరించే దమ్ము, ధైర్యం కలిగి ఉండాలి. అది మనం పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఈరోజు నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, చౌడేశ్వర అమ్మగారి ఆశీస్సులతో, ఆ 2 క్యారెక్టర్లు కలిగిన మన వేణుగారు, నేను వేణుగోపాల్ రెడ్డి గారికి ఇది 4వ సారి రావడం. ఎలక్షన్ల ముందు 2 సార్లు వచ్చాను. వాళ్ళ ఇల్లు ఒక దేవాలయం, ఆయన ట్రస్ట్ ఒక కల్పవృక్షం. అంటే ఒక మనిషికి కావాల్సింది రాజకీయాల్లోకి రావాలంటే, సరే మీరందరూ చెప్పింది నేను వింటాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎప్పుడు ఉంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొజిషన్ ఏంటి? డిప్యూటీ సీఎం. మనమంతా రాష్ట్ర నాయకుడు అనుకుంటాం, మనకి తెలిసింది ఆయన దేశ నాయకుడు. మహారాష్ట్రకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మంది జనాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఆయన యొక్క స్థాయి, మనం ఆయన్ని రాష్ట్ర స్థాయిలో చూస్తుంటే ఆయన దేశ స్థాయిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. రాబో రోజుల్లో ప్రపంచ స్థాయి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కొద్దిమంది నాయకులు ప్రపంచ స్థాయిలో గుర్తింపబడ్డారు. మహాత్మా గాంధీ గారు, ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీ గారి పేరు తెలుసు. అబ్రహాం లింకన్ గారు, ప్రపంచ దేశాల్లో ఆయన పేరు తెలుసు. చెగువీరా ఒక వీరుడిగా ప్రపంచ దేశాల్లో తెలుసు. వీరంతా ప్రపంచ దేశాల్లో తెలిసిన నాయకులు. అటువంటి ప్రపంచ స్థాయికి వెళ్ళగలిగిన నాయకుడు మన భారతదేశం నుంచి మన నాయకుడు చాలా గర్వంగా ఆయన తమ్ముడిగా నేను చెప్పుకుంటాను. మనం రాజకీయం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వ్యక్తిని భయంతో పెట్టుకుంటే మనతో పాటు జీవితకాలం ప్రయాణం చేస్తాడా? ఒక వ్యక్తిని ప్రేమగా చూసుకుంటే మనతో పాటు జీవితకాలం ప్రయాణం చేస్తాడా? చెప్పాలా? ఎనకలంతా నిద్రపోతారా? భయపెడితే మన ఎంత మనుషులు ఉంటారా? ప్రేమిస్తే మనుషులు ఉంటారా? ఆ ప్రేమించే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన వేణుగోపాల్. పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలకు గత 5 సంవత్సరాలుగా స్వతంత్రం లేదు, అవునా? భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ ఇష్టమైంది ఓటు హక్కు. ఓటు వేయాలనుకుంటాం. గత 5 సంవత్సరాల్లో లోకల్ ఎలక్షన్లో ఏమన్నా పుంగనూరులో ఓటేశారా? ఎవరైనా ఓటేశారా? మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కునే మనం ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం, అవునా లేదా? మన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటేయడం. మీరు మన ఎలక్షన్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో ఓటు వేశారా? అంటే భారతదేశంలో స్వతంత్రం ఉంది, పుంగనూరులో స్వతంత్రం లేదు, అంతేనా? అవునా కదా? పుంగనూరు
ఆంధ్రలో స్వతంత్రం లేదు అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయినా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ లాంటి వాళ్ళు ఇక్కడ ఈ 5 ఏళ్ళు పరిపాలించారు. అవునా కాదా? ఈరోజు చల్లని గాలి ఆ చౌడేశ్వరమ్మ ఆశీస్సులతో దేవుడు వచ్చాడు రాష్ట్రంలో. వేణుగోపాల్ రెడ్డి గారు నేను అడిగాను ఎన్ వేణుగోపాల్ రెడ్డి ట్రస్ట్ బాగుందండి సార్, ఇది ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు నమో వెంకటేశ్వర ట్రస్ట్ అని చెప్పారు. నేను ఎన్టీఆర్ అంటే ఎన్ వేణుగోపాల్ రెడ్డి ట్రస్ట్ అనుకున్నాను, కానీ నమో వెంకటేశ్వర ట్రస్ట్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు చూస్తే అర్థమైపోతుంది ఆయన భక్తి గురించి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకి రావాలనే కోరికే పవన్ కళ్యాణ్ గారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్పు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా రొటీన్ రాజకీయాలు చేయడానికి రాలేదు. ఒక మురికి కాలువగా ఉన్న రాజకీయాన్ని ఆ రాజకీయ ప్రక్షాళన చేసి గంగా నదిలాగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన ఏమంటే ఒక్క వ్యవస్థను మారిస్తే రాష్ట్ర ప్రజలు ఆనందపడతారు, రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది, దేశం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ వ్యవస్థే రాజకీయ వ్యవస్థ. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకున్న వ్యక్తే పవన్ కళ్యాణ్ గారని ఆయన వెంటనే నేను గర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఆయన హోమ్ మినిస్టర్ కావాలంటే రాదా? ఆయనకి రాదా? పవర్ఫుల్గా ఉండొచ్చు కదా. మరి పంచాయతీరాజ్ ఎందుకు తీసుకున్నాడు? గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం. ఒక గ్రామంలో స్వరాజ్యం ఉంటే, ఒక గ్రామం బాగుపడితే ఆ కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది, ఆ యొక్క నియోజకవర్గం బాగుపడితే ఆ జిల్లా బాగుపడుతుంది, జిల్లా బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. ఆలోచనతో గ్రామ స్వరాజ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రి శాఖ, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల్లో మంత్రులు ఎవరైనా పనిచేసింది మీరు విన్నారా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా పనిచేసినాడా? ఒక్క మంత్రి కూడా శాఖ గురించి మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న 1326 పంచాయతీల్లో ఒకేసారి ఒకే రోజే కార్యక్రమాలు చేశారు. దాదాపు 956 కోట్ల రూపాయలకి పంచాయతీ వ్యవస్థకు తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో సర్పంచుల ఫండ్ అంతా కూడా డైవర్ట్ చేస్తే ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల కంటే గ్రామాన్ని బాగుపరచాలనే ఆయన ఆలోచన విధానం. గ్రామం బాగుంటే ఇంటిలో బాగుంటే ఇల్లు బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ రూపురేపులు మార్చాలని అయితే ఎందుకు చెప్తున్నానంటే, గ్రామ స్వరాజ్యం అని ఒక గ్రామంలో ఒక గుడి, ఒక బడి, ఒక మంచినీటి వ్యవస్థ, ఒక డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే అక్కడ గ్రామంలో ఉన్న రోడ్లు, అక్కడ సాగునీరు, త్రాగునీరు, ఇవన్నీ ఒక గ్రామానికి సంబంధించినవి. ప్రతి గ్రామంలో అవసరం. త్రాగునీరు అవసరమా, సాగునీరు అవసరమా, బడి అవసరమా, ఒక హాస్పిటల్ అవసరమా, క్లీనింగ్ రోడ్లు అవసరం. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న పంచాయతీలన్నీ కూడా బాగుపడాలనే ఆలోచన వ్యవస్థతో ఆయన ఈ మంత్రిత్వ శాఖ తీసుకుని ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. ఆయన వెంట నడవడానికి మన వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు మన విరూపాక్ష చెప్పాడు, మా గుడికి సాయం చేయడమే కాకుండా మేము ఎవరిని తీసుకెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వేణుగోపాల్ రెడ్డి గారు నో అనే మాట ఆయన నోట్లో ఇంతవరకు మేము వెళ్ళలేదు. ఎవరు వెళ్ళినా ఏ సహాయమైనా చేయగల మనస్తత్వం కలిగిన వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తులు రాజకీయాలకి రావాలని కోరుకుంటున్నారో, ఆయన ఏదైతే కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో అటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచివాడు ఎప్పుడు చెడ్డ చేయడు. ఒకవేళ మంచివాడికి ఎవరైనా చెడ్డ చేసినా కూడా వాడి పాపాలు వాడు పోతాడే అంటారు, కానీ మంచివాడు చెడ్డ చేయడు, తన శత్రువు కూడా చెడ్డ చేయడు. మంచి వాళ్ళు
రాజకీయాల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఈరోజు ఒక మంచి వ్యక్తిని ఆయన పుంగనూరు నుంచి, ఎందుకంటే పుంగనూరులో నేను చెప్పాను, పుంగనూరులో స్వతంత్రం లేదు, అది అందరికీ తెలుసు. సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వస్తేనే ఈ యొక్క పుంగనూరులో ఆయన మీటింగ్ జరపకుండా చేశాడు. అంటే స్వాతంత్రం లేని ప్లేస్ ఇది. ఇదంతా కూడా ఈ యొక్క దీంట్లో వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆయనకు ఉన్న మంచి మనసుతో జనసేన పార్టీని ఈరోజు నాకు పుంగనూరు నియోజకవర్గం నుంచి బాగా తెలుసు. సదుపు, సోమనాథ్, చౌడేపల్లి, నొమ్మిచెర్ల, పుంగనూరు టౌన్, పుంగనూరు మండలం ఇవన్నింటిలో కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు, పార్టీలో చేరాలని ఉన్నారు. నేను ఒకే కోరాను వేణుగోపాల్ రెడ్డి గారిని, మీరు ఈ యొక్క పార్టీలో దిగి ముందుకు అడుగులు వేయబోతున్నారు, ప్రతి ఒక్కరిని పలకరించండి చాలు, జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని కోరాను. సార్ నేను చేయబోయే అదే అని చెప్పాను. చాలా సంతోషంగా. కాబట్టి ఒక మంచి మనసున్న, 10 మందికి సహాయం చేయగలిగిన, దైవ భక్తి కలిగి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అన్నిటికీ మించి ధైర్యం. వేణుగోపాల్ గారు చెప్పారు, మా పంచాయతీలో మమ్మల్ని ఎవరు ఎదిరించి మాట్లాడే ఛాన్స్ లేదు సార్. అదే విధంగా ఎంత సౌమ్యుడో అంత దమ్ము, ధైర్యం కూడా కలిగిన వ్యక్తి వేణుగోపాల్ గారు. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కలిగిన అన్ని గుణాలు కలిగిన వేణుగోపాల్ రెడ్డి గారిని ఈరోజు చిన్న, రమణ, విరూపాక్షి, నరేష్, చైతన్య, హరి, సుబ్బు అండ్ భూషణ, ఇంతమంది, ఇద్దరు పేర్లు మర్చిపెట్టేయమనుకుంటుంది, అందరినీ కలిసి కట్టుగా తీసుకొని కొత్త వాళ్ళను పార్టీలో చేర్చుకొని అడుగులు ముందుకేస్తూ ప్రతి మండలంలో జనసేనని బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తారని ఈ డయాస్ మీద ఉన్న మన దీపామోహన్ నా పేరు చెప్పలేదు, చూస్తున్నాడు సీరియస్ గా. హరీష్ సార్ విద్యారాజ్యం నుంచి నన్ను చూశాడు, నా పేరు మర్చిపోయాడని, దాని దీపామోహన్. కాబట్టి ఇంతమంది మీరందరూ కూడా ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో వేణుగోపాల్ రెడ్డి గారు కొంతమందితో చిన్న మీటింగ్ పెడతారేమో అనుకొని వచ్చాను. ఇంతమంది అంటే ఈ హాల్ నిండిపోయి, హాల్ బయట కూడా నిండిపోయారు. అంతమంది ఈరోజు ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా స్వాగతం. జనసేన మనసేన, పవన్ కళ్యాణ్ గారి సేన, మనందరం కూడా రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలకు స్వతంత్రం తెచ్చే విధంగా అడుగులు ముందుకు వేయాలని మన ఈ డ్యాస్ మీద ఉన్న నాయకులందరినీ కూడా పేరు పేరున నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మర్చిపోయిన శివారెడ్డి పేరు మైక్ శివారెడ్డి నెక్స్ట్ టైం నాకు శివారెడ్డి ప్రజారాజ్యం నుంచి నాతో టచ్లో ఉన్న వ్యక్తి. వేణుగోపాల్ సన్నిహితుడు శివ కూడా చెప్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాబో రోజుల్లో జనసేనను బలోపేతం చేయాలని మీరందరినీ న్యాయస్థాన వేణుగోపాల్ రెడ్డి గారిని, రమణను, చిన్నాను అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి, ముఖ్యంగా వేణుగోపాల్ రెడ్డి గారికి ఈరోజు 4 సార్లు వారితో ఆతిథ్యం ఇచ్చారు. సోదరుడు వేణుగోపాల్ రెడ్డి రాబో రోజుల్లో గొప్ప నాయకుడు కావాలని కోరుకుంటూ జై జనసేన, గట్టిగా జై జనసేన, అందరికీ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సభాముఖంగా సార్ని ఇంకో రిక్వెస్ట్, సార్ 4 టైమ్స్ వచ్చారు. ఒకసారి కళ్యాణ్ సార్ని తీసుకొని వచ్చే రిక్వెస్ట్ చేయండి మీరు అందరూ కూడా మన ఊరికి రావాలని. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కళ్యాణ్ సార్ వచ్చారు. థ్యాంక్ యూ. వాళ్ళ ఇంటికి చూస్తాం, గుడికి.
జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే జనసేన జనసేన జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే సాయం నీ తత్వం చేస్తావు కలకాలం మానవత్వం నీ మతం చూపుతావు మమకారం ఎగిరే అలలా వేగం నువ్వు రగిలే అగ్ని జ్వాలవు స్వార్థం లేని చట్టం నువ్వు సేవకుడై నిలిచావు సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన జనసేన సేన జనసేన సేన జనసేన జనసేన సేన జనసేన సేన జనసేన సేన జనసేన జనసేన ఎక్కడ 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 ఉంది న్యాయం అంటూ ఎవరికి 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 అందను సాయం అంటూ ఎక్కడ 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 ఉంది న్యాయం అంటూ ఎవరికి 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 అందరు సాయం అంటూ ప్రశ్నించే గుణమే పేదోడి స్వరమే ఉదయించే వెలుగే ఆకాశం ఎగిరే జెండా పౌరుషం కురిసే ఆశల జీవితం గుండెల నిండా నిరణం అన్యాయం అంతం అంతం సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన రైతుల శోకం నిరుద్యోగం తీరనే లేదు అంధకారం ఈ సంఘం మారనే లేదు రైతుల శోకం నిరుద్యోగం తీరనే లేదు అంధకారం ఈ సంఘం మారనే లేదు వెలిగించు ప్రమిదలనే చీకటింది బ్రతుకుల్లో పండించు నవ్వులనే కన్నీరైన పంటల్లో స్వార్థం లేని సంకల్పం కష్టం పంపిన ఆహ్వానం నీ పాదంతో ప్రారంభం నీ తోడై మేమే ఉంటా సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన జై హింద్ జై హింద్ జై హింద్ సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన జనసేన సేన జనసేన సేన జనసేన జనసేన సేన ఒకడొచ్చాడు వచ్చి
వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్ని పర్వతం జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు మేరు పర్వతాన మెరిసే భిక్షుడతడు రాతి సింహాసనంపై రాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముకలేని నిర్మలదాతనతడు మమకారములో మాతృమూర్తి అతడు దండింపదయగల తండ్రి అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతునైన మింగు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు తల్లి ఒడిలోన ఒదిగే శిశువతడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు కలవాడు దయందు సరస్సంత లోతైనవాడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు పౌరుషంలోన పలనాటి ముద్దు బిడ్డడు ప్రజల పాలనలో పరమ బంటునతడు రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు సర్వము త్యజించిన సన్యాసినతడు సమరక్షేత్రములో రగిలే అర్జునుడు బుద్ధి కుశలతలో బుద్ధుడు అతడు ఒద్దిక ఓరిమిలో మనుడే అతడు పీడితులను గాచే పీతాంబరుడు కష్ట నష్టమందు కార్యశీలి అతడు యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై
की, भारत माता की जय हिंद। అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గల 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 గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారం వేసి దంచి కొట్టు చీకట్లో దీపమెట్టే సెల్లమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్న వచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్న వచ్చే ఆశ వచ్చే అమ్మ చాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్న వచ్చే ఆశ వచ్చే అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్న వచ్చే ఆశ వచ్చే అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారం వేసి దంచి కొట్టు మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు కారం వేసి దంచి కొట్టు మన 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 జన 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 సేన 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 జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనంద జెండా జెండరే జెండా జెండరే జెండా జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండరే జెండా జెండరే జెండా తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అందాదండ నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా కార్మికులకు కర్షకులకు అండాదండ ఉండే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా
కులమేదైనా మతమేదైనా అసమానతలెరుగదు జెండా ఓ, పరిష్కారమే పరమావధిగా ప్రశ్నలు సంధించే జెండా ఓ, పల్లె పల్లెల్లోన గల్లీ గల్లీలోన రిపు రిపున రంకెలేస్తూ ఎగిరే జెండా చెయ్యి చెయ్యి కలుపు పిడికిలెత్తి పట్టు నిన్ను వీధిలో విహరిస్తూ పర 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 పలాడే జెండరే జెండా జెండరే జెండా జెండరే 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 జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండరే జెండా జెండరే జెండా ఓయ్ జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టిన ఈ జెండా జెండరే జెండా జెండరే జెండా ప్రజా ఓటు తీర్పుకు జై ఓటే ఒక ఆయుధమై ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలకులుగా మహిళల పట్ల ప్రకృతి పైన బాధ్యతలను నేర్పిన జెండా ఓ, ప్రజాస్వామ్యమే పరిరక్షణగా విలువలు బోధించిన జెండా ఓ, తెల్ల తెల్లని జెండా ఎరుపెక్కు కంటి నిండా ప్రజా పోరు యాత్రలోన పిలుపి జెండా అన్నదమ్ముల్లారా అరే అక్క చెల్లెల్లారా నిరంతరం తరంగమై గని గని గనిగలాడే జెండరే జెండా జెండరే జెండా జెండరే 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 జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండరే జెండా జెండరే జెండా ఏయ్ జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండరే జెండా జెండరే జెండా జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండర జెండర జెండా ఇది జెండర జెండర జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండర జెండర జెండా ఇది జెండర జెండర జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా ఓరన్న మాయన్న సీమలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు పవనన్న సయ్యని కథని తొక్కు మతిలేని పాలనకి మంటే పెట్టు మన బతుకులు మార్చే దండోరా కొట్టు పరశురాముడొచ్చినాడు రో చూడన్న బదుల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో మాయన్న రాజుగాసు కోటు వెయ్యరు పెద్దన్న ఓలప్ప మాయప్ప ఉద్దానం గున్నప్ప ఉద్దానం రోగుల ఉసురులు పోతే ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధలు తన బంధు తన సొంతం చేసినాడు పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో మాయన్న కాజు కోటు వెయ్యరు పెద్దన్న పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న ఓలమ్మ సిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఈ దిక్కుమాలిన రాజ్యంలోన అరే అన్నదాతల ఆయువు కోసం అండదండ నిలిచినాడు అక్రమాలు కడిగినాడు పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో మాయన్న కాజు కోటు వెయ్యరో పెద్దన్న ఓరన్న మాయన్న అలుపొచ్చిన ఆంధ్రన్న అష్ట కష్టాలు పాలు అవ్వొద్దన్న ఈ రక్కసులి వలలో చేప అవ్వొద్దన్న మన పిల్లల బతుకు బాగు చూడాలన్నా ఆంధ్రుడు అని అనిపించు
అని అనిపించు పవనన్నను గెలిపించు జనసేన పాలన వస్తే మాయన్న జనం పాలన వస్తుందన్నో పెద్దన్న జనసేన పాలన వస్తే మాయన్న జనం పాలన వస్తుందన్నో పెద్దన్న పరశురాముడు వచ్చినాడుదో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడుదో పవనన్న సింహమై కదిలినాడుదో మాయన్న గాజు గ్లాసు కోటు వెయ్యదో పెద్దన్న గాజు గ్లాసు కోటు వెయ్యదో పెద్దన్న గాజు గ్లాసు కోటు వెయ్యదో పెద్దన్న కారం పొడితో కదిలిన చెల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె కారం పొడితో కదిలిన చెల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె ఉప్పెనలా కదిలెను ఊరూరు ప్రభుత్వానిపై చేసెను పోరు ఉప్పెనలా కదిలెను ఊరూరు ప్రభుత్వానిపై చేసెను పోరు నియంత పాలన నిలువున కూల్చక నిప్పు కనికలై నిగ్గు తేల్చగా సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు జంగు నడిపిరి కూలి తల్లులు జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా దుక్కి దున్నిన రైతు నాగలి బుక్కి పిడికిలై ఎగిసినాదిరా వడ్డీ కోస నిరుపేద సెల్లలు గండ్రగొడ్డలై లేసినాదిరా చెమట చుక్కల చెలిమి చేసిన శవజీవులు ఒక సైరనూదిరా కార్మిక కర్షక అక్కలు అంతా కథన మందున ఖడ్గమాయరా కథన రంగమున ఖడ్గమాయరా తిరుగుబాటుకు తిలకం దిద్ది వీరవనితల పౌరుషమద్ది ఆడబిడ్డలే ఆయన సిద్ధం సర్కారు మీద చేయగ యుద్ధం జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఓ ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట ఆడుతున్నారు చూడరాట అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం నీట మునిగిపోయిందిర న్యాయం ఓ దోపిడి దొంగల భరతం పట్టక సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహగర్జనై మన ఆంధ్రాలో జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరగై మండేనా పవనన్న దండులోన జెండైని
నినదించేనా ఆడబిడ్డలంతా మరి అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా అంజన సుతరంజనారి భంజనమితి జననం గరుడధ్వజ గంభీర ప్రపంచనమగు జ్వలనం అరుణారుణ సరళీకృత సవరణ మటగమనం జన విచలన గణిక తిలక సమరమితన సవనం హననం కాగా హరణం ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన దిక్కులన్నీ ఒక్కటయ్యి హక్కుల కయ్యరిచేలా పౌరులంతా కట్ట కలసి పోరాటం చేసేలా గుండెలు తూట దిగినా అదరకుండా బెదరకుండా ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన అంజన సుతరంజనారి భంజనమితి జననం గరుడధ్వజ గంభీర ప్రపంచనమగు జ్వలనం అరుణారుణ సరళీకృత సవరణ మటగమనం జన విచలన గణిక తిలక సమరమితన సవనం హననం కాగా హరణం ఏ కులము లేదు రన్న ఏ మతము లేదు రన్న ఈ ఎర్ర జెండలోన ఏ స్వార్థము లేదన్నా ఏ స్వార్థము లేదన్నా నీ పేద బతుకులోన నీ కూడు గుడ్డలోన నీ బిడ్డ చదువులోన కొండంత అండరన్నా కొండంత అండరన్నా ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు జనం గుండె చప్పుడు విని గర్జించే పార్టీ ఇది ఎత్తర జెండా జనసేన ఈ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన ఈ చేతిలో తిప్పర జెండా జనసేన బంగారు మేడలోన రారాజు లెక్క బతికి ఆ రాజబాట వదిలి ఈ రోడ్డు బాట పట్టిండు పంచపక్ష పరమాన్నం తినగలిగే స్థాయి ఉన్న చెట్టు కింద మన కోసం కంచి నీళ్లు తాగిండు కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు ఓట్లు కొద్ది పవనన్నని సీఎంని చేయాలా ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన హై! అంజన సుతరంజనారి భంజనమితి జననం గరుడధ్వజ గంభీర ప్రపంచనమగు జ్వలనం అరుణారుణ సరళీకృత సవరణ మటగమనం అందరివాడు అవకాశం ఇచ్చి చూడు ఓ నిత్యనేసి నిన్ను ఆకాశంలో పెడతాడు దేవుడి లాంటోడు మన కోడులు విన్నాడు మన కోసం తన ప్రాణాన్నే దానంగా ఇస్తాడు అవినీతుల నాయకులను అసలు వదిలిపెట్టడు తొక్కి పట్టి తోలు తీసి టప్పుటాలు వాయిస్తాడు ఎత్తర జెండా జనసేన పాతర జెండా జనసేన ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన అంజన సుతరంజనారి
సైగ చేసినావంటే సైన్యమైతము నువ్వు మరల పడదమంటే ఓ యుద్ధమైతము నువ్వు సైగ చేసినావంటే సైన్యమైతము నువ్వు మరల పడదమంటే ఓ యుద్ధమైతము. మీ యొక్క సహకారం లేకుండా మేము ఎప్పుడు కూడా సమాజంలోకి వెళ్ళి మంచి చేయాలన్నా కూడా మీ యొక్క సహకారం ఖచ్చితంగా ఉండాలి. మంచి చేస్తే ఖచ్చితంగా మంచి చెప్పండి, చెడు చేస్తే మాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే చాలా విషయాలు మేము ప్రజల్లో వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు మాకు తెలియడం జరుగుతాయి. దయచేసి పెద్ద మనసుతో ఏం జరిగినా సరే మీ సోదరుని నేను మీ బ్రదర్లాగే భావించి ఖచ్చితంగా ఎవరు ఏ టైంలో నాకు ఇంటిమేషన్ చేసినా సరే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు కానీ నెగిటివ్గా తీసుకోవాలి. వాస్తవాలు ఉంటే 100% నన్ను కూడా మీరు అంటే తప్పు మీకుంది. సమూహంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. మీ సహకారం ఎందుకంటే ఎన్టీఆర్ స్టార్ట్ చేసి మనం 5-6 years చాలా చేస్తున్నాము. ఆ రోజు నుంచి కూడా ఎటువంటి సహకారం అయితే మీరు ఇస్తున్నారో అదే సహకారం ఈ ముందు కూడా రాబోకాలంలో మనందరం సమిష్టిగా కృషి చేసి పొంగనూరు అభివృద్ధికి మంచి స్టెప్ వేద్దాము. రావుతామని భవిష్యత్తు ఇద్దామనేదే నా ఉద్దేశము. ఖచ్చితంగా మీ సహకారం ఉందని మనస్ఫూర్తిగా భావిస్తూ వేడుకోవాలని చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మనం త్వరలో చేయబో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక 25వ తేదీ ర్యాలీ పెడుతున్నాము. ఆ రోజు ఎందుకంటే నేను బహిర్గతంగా వాటిని చెప్పేదానికంటే ముఖ్యంగా పార్టీ ఈరోజు నా ఇండివిజువల్గా నేను ఏ డెసిషన్స్ తీసుకోలేను. నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పార్టీకి విన్నవించాలి. పార్టీ యొక్క ఉద్దేశం ఏముందో తెలుసుకొని తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను. దాంట్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఏమనేది మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను. యాక్చువల్గా ముఖ్యంగా ముందు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ఎందుకంటే భూ కబ్జాలు, కుంభకోణాలు, వాటి ఏం చేశారు, ప్రజలు భయభ్రాంతులు ఎందుకు గురయ్యారు, ఏం జరిగింది, వాటిని మనం ఏం చేయగలము అనేది ఖచ్చితంగా విశదంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో. వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు భూ కబ్జాలు అనుకుంటున్నాం కదా, వాటిల్లో ఎవరైతే మనకి నష్టపోయినారో వారి ద్వారా ఇప్పుడు కూడా మనం ఏమైనా చేయగలిగిన మంచి ఏమైనా ఉంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం, దగ్గరలో కార్యాలయం ఓపెన్ చేస్తాం, పొంగనూరులో ఓపెన్ చేసి ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాను. హెల్ప్ డెస్క్ అంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మన హెల్ప్ డెస్క్ ఫోన్ చేశారంటే దానికి సపరేట్గా ఒక టీం ఏర్పాటు చేస్తానండి. అది పార్టీని అడుగుతాను. యాక్చువల్గా అది పార్టీ సైడ్ నుంచి మనకు ఒక ఓకే గో హెడ్ అంటే దానికి సపరేట్గా ఒక 20 to 25 మెంబర్స్ యువతే. ఎందుకంటే పార్టీకి ఈరోజు ఇంత పటిష్టంగా ఉందంటే యువత కారణం. ఆ యువకుల్ని తీసుకొనేసి ఒక మంచి టీం ఫామ్ చేసి ఆ టీం ఎప్పుడూ అవైలబుల్ 24/7 అవైలబుల్ ఉండే విధంగా నేను వాళ్ళని పర్సనల్గా నేనే మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఓన్లీ మంచి మాత్రమే జనాలకు చేసే విధంగా వాలంటీర్ టీం అంటారు దాన్ని. నేను త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తాను. మీరు చెప్పారు కదా 24/7 ఏదైనా నైట్లో ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం అయిందంటే వాళ్ళు నైట్ డే చూడకుండా వాళ్ళకి అటెండ్ అయ్యే విధంగా నేను వాళ్ళని ముందరకు తీసుకొస్తాను. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలకి ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం. వాళ్ళు ఏమైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 1 by 1 అంటే ఒకేసారి మేము వెళ్ళి చేయలేం, కానీ 1 by 1 నేను చెప్పాను కదా మీకు పల్లెబాట వెళ్తామనేసి. త్వరలో ఆ పల్లెబాట జెండా ఆవిష్కరణ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పల్లెలో తెల్లవారు నుంచి అంటే మార్నింగ్ 9కి అక్కడికి వెళితే ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాము. ఆ రోజు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ స్పాట్లో పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా స్పాట్లో పరిష్కారం చేసేదానికి నేను శ్రీకారం చుడుతున్నాను. అది ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ మనము పట్టణ సుందరీకరణ చేసుకోవాలండి. టౌన్ మనది ఏదైతే పొంగనూరు పట్టణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన ట్యాంక్ బండ్కి ఒకటి కట్టారు. సో అక్కడ పర్ఫెక్ట్గా రైలింగ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఒక మోడల్ ప్లేస్ లాగా అటువంటి విజిటింగ్ ప్లేస్, జాగింగ్ ట్రాక్స్ ప్లస్ పార్క్స్ ఫస్ట్ దానికి శ్రీకారం చుడతాం. మొక్కలు నాటడం, పట్టణం మొత్తం ఎక్కడ చూసినా చెత్త చెదారం అంతా నిండుకుపోయింది. మున్సిపాలిటీతో మాట్లాడి ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ గ్రీన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం. నేను ఎందుకంటే విజయవాడ వెళ్ళానండి ముందు నేను వెళ్ళలేదు, కానీ రీసెంట్గా నేను విజయవాడ 3 to 4 times విజిట్ చేశాను. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటెనెన్స్ మన పొంగనూరు కూడా కావాలి. అది ఒకటి స్టార్ట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నెంబర్ 1 ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ
ప్రతి ఒక్క మురికివాడలు ఇలాంటివన్నీ కూడా మొన్న టిట్కో హౌసెస్ గురించి కూడా ఒక న్యూసెస్ వస్తున్నాయి, చూస్తున్నాము. ఎక్కడైతే సమస్య ఉందో మీ ద్వారా తెలియపరిచినా మేము మా వాళ్ళు చెప్పినా ఇమ్మీడియట్గా వాటికి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కటి షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తాము. తర్వాత మెయిన్ గత ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ భూ కబ్జాలు కావచ్చు, వేరే ఇతరత్ర రౌడీజం బ్యాగ్ ఏవన్నాయో వాటిని ఏవైనా ఉంటే ఒకవేళ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే నిజానిజాలు నిగ్గు తేల్చి మీకు న్యాయం చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అది ఖచ్చితంగా నేను చెప్తాను. తర్వాత మనం పల్లెలు పంచాయతీలు ప్రతి ఒక్క పంచాయతీలోనూ ఏవైతే హౌసెస్ ఇస్తున్నారో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో మేజర్గా తిండి, నీరు, కూడు, గుడ్డ అన్నట్లు వాటిని ఫస్ట్ తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్న సమస్యలు ఇవే. ఏమంటే మేము వెళ్తే మాకు పాస్బుక్ కావట్లేదు, మాకు రేషన్ కార్డులు ప్రాబ్లం ఉన్నాయి, ఏవో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మైనర్ ప్రాబ్లమ్స్ని మనం షార్ట్అవుట్ చేసేదానికి సార్ ఎలాగో చెప్పారు మనకి గ్రామ సభలోనేసి. ఆ గ్రామ సభలు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్రామ సభలు ప్రతి ఒక్క పల్లెల్లోన వెళ్ళి ఒక్కొక్క పంచాయతీలో కూర్చుంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం అంటే ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కింద వచ్చే పల్లెలో ఉండే ప్రతి ఒక్కరికి అక్కడికి రమ్మని చెప్పి మన ముందు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేవాళ్ళం. అది ముందు జరిగే విషయమే. అలాంటి సంస్కృతి ఈరోజు తీసుకొని వస్తే అక్కడికక్కడే జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ ప్రభుత్వం ద్వారా అయ్యేవన్నీ నేను కంప్లీట్గా క్లియర్ చేసేదానికి 90% దానికోసం కృషి చేస్తాను. అది కంప్లీట్ చేస్తాము. తర్వాత విద్య, మేజర్గా వైద్యం, విద్యలు అంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిండేది రైతు భరోసా కేంద్రాలు ప్లస్ వెల్నెస్ సెంటర్స్ కంప్లీట్ చేశారు. బట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అసలు పల్లెల్లో ఏం జరుగుతూ ఉందనేది పర్ఫెక్ట్ డేటా తెచ్చుకునేసి ప్రతి ఒక్క పల్లెల్లోన అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిరాకంఠంగా ఆ సేవలు అందేదానికి ఫస్ట్ కృషి చేస్తాం. అదొక అజెండా ఉంది. తర్వాత క్రీడలండి, మేజర్గా స్పోర్ట్స్. బేసిక్గా నేను క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ కబడ్డీ, క్రికెట్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ మనకంటూ ఒక మినీ స్టేడియం కావాలని నాకు చాలా రోజుల నుంచి కోరుకున్నది. రీసెంట్గా శాంక్షన్ అయిందని మిత్రులు మనకి తెలియజేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడుందో చూసుకునేసి దాని డెవలప్మెంట్కి కావాలంటే మినిస్టర్ గారిని కలిసి ఖచ్చితంగా వాళ్ళ సహకారం తీసుకొని మన సొంత ఎఫర్ట్ పెట్టి మీ సహకారంతో ఆ మినీ స్టేడియం అనేది తయారు చేసేసి ఒక మోడల్ ప్లేస్ లాగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఖచ్చితంగా అది 4 yearsలో అది మాత్రం గ్యారంటీ చేయగలనండి. అదొకటి ఉంది. నెక్స్ట్ చెప్తానండి, మీకు ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ ఒక మంచి సెటప్ చేసుకుని నెక్స్ట్ వ్యాపార వృద్ధి అంటే మేము వ్యాపారాలు కూడా మనకేంటంటే భారీ పరిశ్రమలు కాకుండా చిన్న కుటీర పరిశ్రమల కాటి నుంచి మనం ఏవైతే ఉన్నాయో ప్రతి మండలానికి ఒకటొకటి ఈ పాడి పరిశ్రమలు మనకి ఎక్కువ ఉన్నాయి. ఇంతవరకు మనకంటే ఒకే మిల్క్ డైరీ ఆ ప్లేస్లోనే ఉంది, కానీ మన పొంగనూరులో ఎక్కడ డైరీస్ లేవు. ఇలాంటివన్నీ కొన్ని ప్లాన్ చేద్దామండి. యువతకి ఉపాధి కల్పించాలా. వాళ్ళ విలేజెస్లో వాళ్ళకి ఏమైతే ఉపాధి ఉందో వాటిని డెవలప్ చేద్దాం. దానికి ఖచ్చితంగా నాకు 100% జనసేన నుంచి సహకారం అందిస్తుంది. జనసేన సహకారం ఉంటుందని చెప్పేసి నేను జనసేనలోకి రావడం కూడా 100% అది జరుగుతుంది. 100% రాబో ఎన్నికలు ఏవైతే 1.5 సంవత్సరంలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ లోపల జనసేన మార్క్ ఏంటి అనేది మేము చేసి చూపిస్తాం. అది కూటమి ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా చేస్తాము. మొత్తం మీద అంతా ప్రభుత్వం పాలన అంతా బాగుందని లాస్ట్ 5 monthsలో ఉన్నాయి. చిన్నవి కొన్ని మా సైడ్ నుంచి కూడా ఇన్ కేస్ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రభుత్వ ఆఫీసెస్లో కానీ ఏమన్నా ఉన్నా సరే ఖచ్చితంగా అది జనసేన ఎదిరించి తీరుతుంది. 100% జీరో కరప్షన్ అనేది చేసి చూపిస్తాం. బిలో పావర్టీ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నిస్సంకోచంగా, నిరాకంఠంగా, నిర్భయంగా ఈ సొసైటీలో పొంగనూరులో మేము బతుకుతున్నామని చెప్పేసి చేయాలి. అదొకటి. దేవాలయాలు కానీ మసీదులు కానీ ఆల్రెడీ మనం చేస్తుండే విషయాలే. అది దేవాలయాలకు పునరుద్ధరణ కాడి నుంచి సభ్యత్వంలో ఇవాళ యువత ఎక్కువ మోతాదులో అంటే దాదాపు 1500 మంది దాకా కూడా ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇది శుభపరిణామమే కదండి. యువత ముందుకు వస్తే దేశాలు కూడా బాగుపడతాయి. మీకు గ్రామంలో యువతకే ఇన్నోవేషన్ థాట్స్ అన్నీ వస్తాయి. యువత ఆలోచించింది ఏమీ జరగదండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ముందు రాబో తరాల్లో కూడా యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపించండి. సొసైటీ మీద ప్రతి ఒక్కరికి మంచి అవగాహన ఉంది, చెయ్యాలా ఇది చెయ్యాలని. కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగాల్లోన వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అక్కడికే స్టాప్ అయిపోతున్నారు. డబ్బు చాలామంది దగ్గర ఉంది, కానీ ఎవరు రాజకీయాల్లోకి రావట్లేదు. ఎందుకంటే రాజకీయాలు చెడిపోయినాయి, బురద అది ఇది అంటారు. కానీ మొత్తం మనమందరూ దిగామంటే ఆ బురద బయటకు వెళ్ళిపోదా? మనకు ఖచ్చితంగా మనం భావితరాలు మన పిల్లలకి ఇదే బురద అంటించకుండా మనం కాపాడుకున్నాము. డబ్బు అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది, స్వార్థం అనేది. కానీ దాంట్లో కొంచెమన్నా సపరేట్ అంటే ఎంత విపరీతంగా పెచ్చిమారిపోయిందో ఈ డబ్బు అనే వ్యామోహము
దాని నుంచి రాజకీయం నుంచి ఆ డబ్బు ప్రక్షాళన చేసే విధంగా మనం యువత అడుగులేద్దాము. ఆ ఒక్క ఇన్నోవేషన్ థాట్స్ మనకి ఏవైతే వచ్చాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్లాన్ చేద్దాము. లేదని ముందులా లేదు. యువత ఇప్పుడు ఖచ్చితంగా వద్దాము, ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎక్కడో ఇక్కడ నుంచి బెంగళూరుకు పోయో హైదరాబాద్ పోయో ఎక్కడో పోయి జాబ్ చేయాల్సిన పనేముంది. అదే అక్కడ వచ్చే కంపెనీస్ ఏవో మన ప్లేస్లో ఎందుకు రాకూడదు, మనం లోకల్ కదా, మనం డెవలప్ చేసుకోవాలి కదా అనేది ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని మనము బయటికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ గ్రాప్ చేస్తాను. ఈరోజు యువతే వస్తారని అనేదానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి పాపం జాయిన్ అయ్యేదానికి ఏజ్డ్ పీపుల్ చాలామంది రారండి. నేను పల్లెలకు వెళ్ళినప్పుడు ఇంకా భారీ జాయినింగ్స్ అయితే జరుగుతాయి, అవి స్టార్ట్ చేస్తాము. అంటే పెద్దోళ్ళని లేడీస్ని మరీ మనం ఇక్కడికి లాగడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మేజర్గా ఏంటంటే ప్రతి పంచాయతీలోన మెయిన్ పోరాటం అంటే సైనిక అంటే ఐ మీన్ సోల్జర్స్ లాగా కొట్లాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఈరోజు రమ్మన్నాము, వాళ్ళు వచ్చారు తీసుకున్నారు. నెక్స్ట్ రాబో రోజుల్లో మీకు ఒక 1 month 2 months గ్యాప్లోనే మీకు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళ అనుభవం కూడా అవసరం. మనకి పెద్దోళ్ళ అనుభవం ఖచ్చితంగా అవసరం. వాళ్ళ అనుభవంతో యువశక్తితో మన పుంగనూరుని ఒక గ్రేట్ కాన్స్టిట్యూషన్గా డెవలప్ చేస్తూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నెక్స్ట్ రాబో రోజులకి మనం అందజేద్దాము. ఏం మనకి బయట ఎక్కడో చెప్తారు అది యూఎస్ డెవలప్ అయిపోయింది, యూకే డెవలప్ అయిపోయింది, అది మనకు నిధులు లేవా? ఇప్పుడు బడ్జెట్ ఎంత అంటే ప్రవేశపెట్టారు 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే అది చిన్న విషయం కాదండి. అది ప్రజాధనం అనేది కరెక్ట్గా వినియోగం అయితే ప్రతి ఇల్లు బంగారం అవుతుంది. అసలు 3 లక్షల కోట్లు మీరు క్యాల్కులేట్ చేయండి. ప్రతి ఒక్క హౌస్కి మనకు ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది ఓట్ బ్యాంక్ ఉంది టోటల్ అనేసి. సో కాబట్టి ఆ నిధులు అనేవి సక్రమంగా ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడాలా, మన భావితరాల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలా. అదే నా మెయిన్ ఎజెండా. దానికోసమే కష్టపడతాను. వేణుగోపాల్ రెడ్డి ఎప్పుడైనా తప్పు చేస్తే కూడా డైరెక్ట్గా మీరు నాకు ఖచ్చితంగా తెలియజేయండి. నా పక్క వాళ్ళు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి సార్, దాన్ని నేను లేదని చెప్పను. సొసైటీలో ప్రతి ఒక్కరు వేణుగోపాల్ రెడ్డి మెంటాలిటీ లాగే నా మెంటాలిటీతోనే బతకాలని లేదు. ఏదైనా చిన్న ఉంటే అక్కడికక్కడికే షార్ట్అవుట్ చేసేదానికి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము. మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా చాలా చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. జై హింద్, జై జనసేన. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు లాంటి నియోజకవర్గంలో చాలా సుదినం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని అడుగులు ముందుకు వేస్తున్నాడో అటువంటి ఐడియాలజీ కలిగిన వేణుగోపాల్ రెడ్డి గారు సోదరులు ఈరోజు జనసేనలో చేరి మొట్టమొదటి మీటింగ్ని ఇంత అంటే ఊహించినంత విధంగా దాదాపు ప్రతి మండలంలో పుంగనూరు మండలంలో నుంచి ఈరోజు జనసేన పార్టీలో దాదాపు 1500 మంది చేరడం చాలా సుదినం. ఒక నాయకుడు వేస్తే ఆ నాయకుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఎంతమంది ఈరోజు పుంగనూరులో వచ్చారో మనం కళ్ళారా చూసాం. మీడియా మిత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో మనం సమాజం బాగుపరచడానికి యువతను అడుగులు ముందుకు వేయిస్తూ యువతతోనే ఈ రాజకీయాన్ని మారుద్దామనే ఆలోచన ఏదుందో అదే ఆలోచనలో ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరులో ముఖ్యంగా పాడి పరిశ్రమ, పంట పరిశ్రమ, ఇవన్నీ పాడి పంటల మీద ప్రజలు చాలా ఆధారపడి ఉన్నారు. ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఒకవైపు చూస్తే పాల ధరలు దోపిడీ జరిగింది. ఇన్నేళ్ళు రైతులను దోపిడీ చేశారు. అలాగే ఇక్కడ పండే పంటలకు చింతపండు అయితే ఇంకా పంటలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ అనేది ఉండింటే ఖచ్చితంగా రైతుల కష్టం తొలగిండేది. ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల కడుపు ఎలా నింపాలి, వాళ్ళ ఆదాయాన్ని ఎలా పెంపొందించేయాలి, పుంగనూరులో ముఖ్యంగా రైతులు, పాడి పరిశ్రమ వీళ్ళని ఎలా మనం ముందుకు తీసుకోవాలి అనకుండా వాళ్ళని దోచడం జరిగింది ఇన్ని రోజులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ కూటమిలో పుంగనూరు నియోజకవర్గంలో మొట్టమొదట వ్యవసాయ ఆధారిత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనే మనకి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. అలాగే పాల ఒక ఫ్యాక్టరీనే ఉంది. ధరలు కూడా ప్రజలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్ని రోజులు బాధపడ్డారు. ఖచ్చితంగా ఇక్కడ శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజు, పాల ఫ్యాక్టరీ కూడా ఎంతో ఆవశ్యకత ఉంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆ కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు అవన్నీ దాచుకోవచ్చు. అలాగే స్వతంత్రం కోల్పోయిన ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కు కోల్పోయారు కదా 5 సంవత్సరాల్లో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఏమైతేమి అటువంటి ప్రజలకు తిరిగి స్వతంత్రం వచ్చే విధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ధైర్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి
మాట్లాడే ధైర్యం ఉంది, స్వతంత్రంగా ముందుకొచ్చే ఆ స్వతంత్రాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తానని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీకు ఆశయం ఉండాలి, ధైర్యం ఉండాలి, సేవ చేయాలంటే అన్యాయాన్ని ఎదిరించే గొంతు విప్పగలగాలి నాయకుడు అంటే అని ఆయన చెప్పి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద గొంతు విప్పి 151 సీట్లున్న ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైతే 11 సీట్లకు పరిమితం చేశాడో ఈ పొంగునూరు నియోజకవర్గంలో ప్రజల వైపు నిలబడి వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మా నాయకులు జనసేన నాయకులు చిన్న అయితేమి, రమణ అయితేమి, విరూపాక్ష అయితేమి, శివారెడ్డి అయితేమి అందరూ ప్రతి ఒక్కరు కూడా నరేష్, చైతన్య, హరీష్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక్క తాటి మీద వేణుగోపాల్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసి పుంగునూరు యొక్క స్వతంత్రం కోసం, రైతుల కోసం, పాడి పరిశ్రమ మీద ఆధారపడిన రైతుల కోసం, అలాగే పుంగునూరు నియోజకవర్గాన్ని పట్టణ అభివృద్ధి చెందిన ఆలోచన అంటే ఇన్నేళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు, పట్టణం ఎట్లుంది, పార్కులు ఎలా ఉన్నాయి, సుందరీకరణ చేయాలా, ప్రజల గురించి ఆలోచించని ప్రభుత్వం పోయింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ కుటుంబ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కండు కప్పుకొని పార్టీలోకి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ అన్ని విషయాల్లో కూటమి నాయకులతో కలిసి జనసేన పార్టీని బలోపేతం చేస్తూ మండల స్థాయి, పంచాయతీ స్థాయిలో జనసేన బలోపేతాన్ని చేస్తూ జెండా ఎగరవేస్తూ ప్రతి పంచాయతీలోనూ నేను సమయాన్ని పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తానని చెప్పిన వేణుగోపాల్ రెడ్డి లాంటి నాయకులు ఎన్వీఆర్ నమో వెంకటేశ్వర ట్రస్ట్ స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వేణుగోపాల్ రెడ్డి గారు జనసేనలో చేయడం చాలా మా నాయకుడి తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక గొప్ప కార్యక్రమాన్ని జనసేనలో మన వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుంగునూరులో ఈరోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పుంగునూరు నియోజకవర్గంలో తనదంటూ మార్క్ వేసుకుని ముందుకు తీసుకునే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, చిన్న గారు, రమణ గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరూ మీడియా మిత్రులు ఇంతసేపు ఓపికగా ఉండి ఈ యొక్క ఎందుకంటే మేము 10 మందితో 100 మందితో మాట్లాడితే లక్షల కోట్ల మందికి మా మాటలు వినిపించే మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఎర్ర జెండా ఎత్తుకున్న అన్నాలైతము, ఎర్ర జెండా ఎత్తుకున్న అన్నాలైతము, మా ప్రాణాలే పోతున్న నీ జెండా మోస్తాము. పిఠాపురం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అసెంబ్లీల పులి కూసుందిరా సూడిగా. చల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అసెంబ్లీల పులి కూసుందిరా సూడిగా.